ఇది ఓటింగ్ అనాలిసిస్ వీడియో. ఈ వారం ఓటింగ్ కానీ, నా ఓటింగ్ అనాలిసిస్ కానీ, లేదంటే ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న ప్రిడిక్షన్స్ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. ఎందుకంటే ఎప్పట్లో 1-2 వీడియోలు చేసి వదిలేసేది కాదు ఓటింగ్ కోసం. డైలీ ఒక వీడియో దాని గురించి మాట్లాడుకోవచ్చు. రీజన్ 1, అందరూ నామినేట్ అయ్యారు. 2, కొన్ని రైవలరీస్ ట్రిగ్గర్ అయినాయి బయట, హౌస్లో కాదు. చెప్తాను అదేంటన్నది. 3, ఇమ్యూనిటీ టాస్ జరుగుతూ ఉంది. సో మధ్యలో కొంతమంది సేవ్ అయిపోవచ్చు. మధ్యలో కానీ గురువారం రేపు ఎల్లుండే కానీ ఎవరైనా సేవ్ అయిపోవచ్చు. సో అప్పుడు మళ్ళీ ఓటింగ్ ప్యాటర్న్స్ మారిపోతాయి, అవి ఎఫెక్ట్ అవుతాయి. అది ఇక్కడేమో రిఫ్లెక్ట్ అవ్వవు సోషల్ మీడియా పోల్స్లో. సో మనం అనాలిసిస్ చేయడానికి కానీ, మనం గెస్ చేయడానికి కానీ, మనం మాట్లాడుకోవడానికి కానీ ఒక మంచి స్టఫ్ ఉన్నట్టే ఈ విషయంలో. సో ఇంక మొదలు పెడదాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ముందుగా మీరు వీడియోని లైక్ చేసి, పక్కనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి, దాని పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి, కామెంట్ సెక్షన్ అట్లా ఓపెన్ చేసి, మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు ఈ వారం అన్నది కామెంట్ చేయండి. చూద్దాం ఎవరు ఓట్ చేస్తున్నారు, ఏంటి అసలు, ఎవరికి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్పి. బట్ లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. చాలామంది చూస్తున్నారు. పాయింట్ ఏంటి చెప్పను ఒకటి, నేను ఎవరెవరికైతే రోజు కొంతమంది నేను రిప్లైలు ఇస్తూ ఉంటాను కామెంట్స్లో. వాళ్ళకి మీకు తెలుసో లేదో, పబ్లిక్ సబ్స్క్రైబర్ కింద ఉంటుంది మీ అకౌంట్, కొన్ని అకౌంట్లు. అందులో మీరు ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారో కనిపిస్తుంది నాకు. 100 కామెంట్లు చేసిన వాళ్ళు 150 కామెంట్లు చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నాకు షాక్గా అనిపించింది, ఇదేంది వీళ్ళు ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సర్లే ఏమడుగుతామో మళ్ళీ ఆ కామెంట్లు ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అని చెప్పి అడగాలనిపించి నేను టైప్ చేసి కూడా తీసేశాను. సరే సబ్స్క్రైబ్ చేసుకోండి, అంటే చూస్తున్నారు కాబట్టి. ఒకవేళ ఇగ్నోర్ చేస్తుంటే అనుకోవచ్చు, చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మ్యాటర్ ఏంటంటే, హౌస్లో ఒక్క ఇమాన్యుయల్ తప్పితే అందరూ నామినేట్ అయ్యారు ఫర్ ద ఫస్ట్ టైం. అంటే ఈ సీజన్లో ఫర్ ద ఫస్ట్ టైం ఇమాన్యుయల్ కూడా ఏంటి ఇంకా బాగుండేది, మనకు ఒక క్లియర్ పిక్చర్ వచ్చేది. బట్ అది కూడా ఒక మంచిదే, ఎందుకంటే ఇమాన్యుయల్ కూడా ఈ క్లియర్ పిక్చర్ వచ్చేసిన తర్వాత మనకి ఫస్ట్ అవర్ సెకండ్ అవర్ తెలిసిపోయిన తర్వాత ఇంకేముంటుంది అని అనిపిస్తుంది. కాకపోతే ఇమాన్యుయల్ వచ్చినా కూడా ఇక్కడ ఏం జరుగుతుందంటే, బయట కొంతమంది కొన్ని గేమ్స్ ప్లే చేస్తున్నారు, కొన్ని ఆపరేషన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆపరేషన్స్ వల్ల కొద్దిగా ఫైనల్ ఓటింగ్ ఇక్కడ ఉన్నంత అలా ఫైనల్ ఓటింగ్ ఉండదు, అది కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. ఎప్పుడైనా సరే బిగ్ బాస్లో ఏమవుతుందంటే, ఆడియన్స్ కనుక గేమ్ని తమ కంట్రోల్లో తీసుకోవడానికి ట్రై చేస్తే బిగ్ బాస్ అస్సలు అది జరగనివ్వడం. ఇది సీజన్ 2 తర్వాత వాళ్ళు నేర్చుకున్న పాఠాలు. ఎప్పుడైతే వాళ్ళకి అర్థమైందో, ఆ నామినేషన్స్ ఏవైతే అయినాయో, అయిన తర్వాత నేనైతే మాత్రం ప్రీ ప్లాన్ అనుకోవట్లా బిగ్ బాస్ అందరినీ నామినేట్ చేసేది, అయినాయో దాని తర్వాత తనూజ కానీ, కళ్యాణ్ కానీ, ఎవరైతే పెద్ద తలకాయలు ఉన్నారో వాళ్ళు రాలేదో, సుమన్ చిట్టన్న కానీ నామినేషన్లోకి రాలేదో, అంటే వాళ్ళకి ఎక్కువ ఓటింగ్ ఉంది అని మనం ఎజ్యూమ్ చేసుకుంటాం కాబట్టి రాలేదో, అప్పుడే బిగ్ బాస్కి అర్థమైంది ఏంటంటే వీళ్ళు ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తారు, దివ్యాని కానీ ఎవరైనా. అలా జరగకూడదు, న్యాయంగా జరగాలని అనుకున్నారో ఏమో కానీ అందరినీ నామినేట్ చేశారు. అసలు ఏమైనా ఉందా, నామినేషన్ పెట్టి అందరు నామినేషన్ పాయింట్లు విని దాని తర్వాత అందరినీ నామినేట్ చేయడం ఎందుకు? డైరెక్ట్గా అందరిని చేసి ఇచ్చు కదా ఒకేసారి. కావాలంటే గేమ్ని నా కంట్రోల్ తీసుకుంటున్నానని కాదు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు నామినేషన్లోకి రాలా, ఆ కాంబినేషన్ రాకపోయే బయటికి ఏం చేశారంటే అందరినీ నామినేట్ చేశారు. ఎవరికైనా మళ్ళీ అన్యాయం జరిగిద్దేమో ఎందుకు అని చెప్పి, మీకు అర్థమైంది కదా. సో అందుకోసం అని చెప్పి లాస్ట్లో అందరినీ నామినేట్ చేయటం. ఇప్పుడు ఇంకా ఈ ఓటింగ్ దాంట్లోకి వెళ్దాం. నేను ఫాలో అయ్యే 3 పోల్స్లో ఒక పోల్ అప్డేట్ అవ్వలేదు, ఇంకా 2 పోల్స్ ఉన్నాయి. ఒకటి కొంచెం గత్తరగా ఉంటుంది, చెప్తాను. ఇంకొక పోల్లో ఎప్పుడు తనుజ టాప్లో ఉంటుంది, 33%తో ఎనానమస్గా టాప్లో ఉంటుంది. ఒక 10% డిఫరెన్స్లో కళ్యాణ్ ఉంటాడు ఎప్పుడు కూడా. కానీ ఈసారి మాత్రం, ఒక నిమిషం ఓపెన్ చేయలేదు, ఈసారి మాత్రం వెరైటీగా ఉంది. కళ్యాణ్ టాప్లో ఉన్నాడు 26.99%, తనుజ 25.12%తో సెకండ్ ప్లేస్లో ఉంది. ఎందుకురా ఇలా జరిగింది? ఒక్క నిమిషం, ఆఫీస్ మెసేజ్ వచ్చింది. ఎందుకురా ఇలా జరిగింది, సారీ, ఎందుకురా ఇలా జరిగింది? తనుజ ఓటింగ్ నిజం కాదా? అందరూ నామినేషన్లోకి వచ్చేవాటికి తనుజ తేలిపోయిందా? అంటే వేరే అంటే భరణి గారు కానీ, లేదంటే సుమన్ శెట్టి అన్న కానీ, లేదంటే ఎవరైనా నామినేషన్లో ఎవరైతే లేరో, రీతు కానీ, రీతు ఫ్రెండ్స్ కాబట్టి, రీతు డెవన్ ఫ్రెండ్స్ కాబట్టి, వాళ్ళ నామినేషన్ లేనప్పుడు వాళ్ళకున్న 3-4% ఏదైతే ఓటింగ్ ఉందో అది కూడా తనుజకి యాడ్ అయ్యి అలా తనుజ టాప్లో కనిపిస్తుందా? ఎందుకు ఇలా జరిగింది అన్నవి కొన్ని క్వశ్చన్స్ రైజ్ అయినాయి. కొంతమంది అడుగుతున్నారు, ఎందుకన్నా ప్రతిసారి ఉండే టాప్లో ఈసారి ఎందుకు పడిపోయిందని. రీజన్ ఏంటంటే, తనుజ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఈ క్వశ్చన్ అడుగుతున్నారో రీజన్ కూడా మీరే అమ్మా. మీరు ఒక సైడ్ నుంచి చూస్తారు కాయిన్కి, నేను సెంటర్లో ఉంటాను కాబట్టి నా కాయిన్కి ఇంకో సైడ్ కూడా ఉందని చెప్పి కనిపిస్తూ ఉంటుంది, అదే ప్రాబ్లం. సో రీజన్ ఏం చేశారంటే, తనుజ గారి ఫ్యాన్స్
ఆపరేషన్ దివ్య అని చెప్పి ఏదైతే అనుకుంటున్నారో సోషల్ మీడియాలో దాన్ని వదలాలి. ఇనీషియల్గా 5-6 నామినేషన్లోకి వచ్చినప్పుడు ఆపరేషన్ దివ్య కన్ఫామ్ వేసేస్తామని అనుకున్నారు. కానీ బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్కి అందరు నామినేషన్ అయిన తర్వాత డీలా పడ్డారేమో అనుకున్నాను నేను. వాళ్ళ ఆపరేషన్ దివ్య మీద ఫోకస్ చేశారు. సో ఏం చేశారంటే ఓట్స్ డైవర్ట్ చేశారు. ఇప్పుడు ఉన్నది ఒక ఓటే కదా, ఆ ఒక ఓట్ని సోషల్ మీడియాలో ఎవరికి వేస్తున్నారు అంటే దివ్యకి నిఖిల్ కుందు లేదంటే గౌరవ్కి, కింద బాటంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వేస్తున్నారు. వాళ్ళకేసి దివ్య కిందకు వస్తుంది, దివ్యాని డేంజర్ జోన్లోకో అట్లీస్ట్ దివ్యాని ఎలిమినేషన్ కుదరకపోతే అట్లీస్ట్ డేంజర్ జోన్లో కూడా పంపించి వాళ్ళ సరదా వాళ్ళు తీర్చుకుందాం అనుకుంటున్నారు. అందుకోసం అని చెప్పి తనుజ గారికి సోషల్ మీడియాలో ఓటింగ్ చేయకుండా, అదే ఓటింగ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో, ఆవిడకి ఓట్ వేయకుండా వీళ్ళకి ఓట్ చేసి వాళ్ళని లేపుతా ఆమెని డౌన్ చేశారు. అది జరిగింది. నేను ఇది ఎవరి కోసం చెప్తున్నాను, ఇదంతా కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం చెప్తున్నా. ఎందుకంటే మావాడు టాప్లోకి వచ్చాడు, సూపరో డోపరో బంపరో అని అనుకుంటారేమో, అది రియాలిటీ కాదు. ఏదైనా మీకు రియాలిటీ చెక్ ఇస్తున్నా. సో ఇంకా కష్టపడాలి మీరు ఒకవేళ టాప్లోకి వెళ్ళాలంటే. అలాగే తనుజ గారి ఫ్యాన్స్ కూడా తనుజని టాప్లో చూసుకుందాం అనుకుంటే వేరే వాళ్ళ మీద ఫోకస్ చేయకూడదు. నాగార్జున గారు మొన్న ఏం చెప్పారు, దివ్యకి ఏం చెప్పారో అందరికి కూడా అదే చెప్తారు. ఎప్పుడైనా మనం గేమ్ ఆడితే మనం గెలిచేటట్టు ఉండాలి, అంతేగాని పక్కన నోడిసేటట్టు ఉండకూడదని చెప్పారు లేదా? ఇది అంతే. మనోళ్ళు గెలిపించుకునేందుకు ఆడండి. మనోళ్ళు ఉన్నారు కాబట్టి నామినేషన్లో. మనోళ్ళు లేరనుకోండి, మీరు ఏం చేసినా కూడా చెల్లుతుంది. నేను ఎప్పుడు చెప్పే మాటలు ఇది కొత్తగా చెప్పాలి ఈ మాట. సో దానికి అలా వేయటం వల్ల ఏమైందంటే, నేను ఇద్దరికి చెప్తున్నా, మళ్ళీ ఒకరికి మళ్ళీ బయాస్డ్గా అంటారేమో అని చెప్పి ఇద్దరికి చెప్తున్నా. చెప్పేది ఏంటంటే, ఎదుటి వాళ్ళకి మీరు అలా చేయటం వల్ల, ఆవిడ ఓటింగ్ తగ్గటం వల్ల ఎదుటి వాళ్ళకి ఒక హోప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఓకే మనోడు టాప్లోకి వచ్చాడని. 2 వాళ్ళ ప్రకారం చెప్తున్నా, మనం టాప్లోకి వచ్చామని మీరు రిలాక్స్ అయ్యి వచ్చేసాం కొట్టేసాం అనుకుంటే మాత్రం కొట్టలేదు భయ్యా, మీరు రియాలిటీలో కొట్టలేదు. ఇంకా చాలా దూరం ఉంది, చాలా దూరం ట్రావెల్ చేయాలి, చాలా కొట్టాలి. మంచి మంచి మూమెంట్స్ మీకోసం వెయిట్ చేస్తున్నాయి కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కోసం. సో వాళ్ళ ఫ్యామిలీ వీక్ ఏదైతే ఉందో, నిన్న రాత్రి నాకు మర్చిపోయి ఈ అప్డేట్ చెప్తాను, తెలుసుకుంటాను. సో కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ ఏదో ఇంటర్వ్యూలో చెప్పారంటే, కళ్యాణ్ సరిగ్గా మాట్లాడు అంటే ఏదో సంథింగ్ తను బలవంతంగా ఆర్మీకి పంపించడమో ఇంకోటి ఏదో, సో దానివల్ల మాట్లాడు అది అని చెప్పి. సో నేను నైట్ ఏదైతే ప్రిడిక్ట్ చేసి చెప్పానో, అంటే సీజన్ 10 హిందీ సీజన్లో ఇట్లాగే మన్వీర్ గుజ్జర్ అని అతను కూడా వాళ్ళ ఫాదర్ మాట్లాడకపోతే వాళ్ళ హౌస్లోకి వచ్చిన తర్వాత మొత్తం ఒక పెద్ద ఎమోషనల్ మూమెంట్ అయిపోయింది. అది గేమ్ చేంజింగ్ మూమెంట్ అయింది. అప్పటి వరకు మను పంజాబీ, మన్వీర్ గుజ్జర్, ఇంకో బాని అనే అమ్మాయి ఉండేది, వాళ్ళకి చాలామంది కాంపిటీషన్ ఉంది విన్నర్ అవడానికి. దాని తర్వాత వారు వన్ సైడ్ అయిపోయింది ఆయన ఎంట్రీ తర్వాత. సో ఎమోషన్స్ హైగా ట్రిగ్గర్ అయ్యే టైం రెడీగా ఉంది. ఆ టైంకి కళ్యాణ్ గేమ్ అప్లో ఉండి కరెక్ట్ టైం కనుక ఎమోషన్స్ పడి వాళ్ళ ఫాదర్ వచ్చి వీళ్ళు కనుక కలిసిపోయి అది కొంచెం ఎమోషనల్గా ఉంటే పెద్ద ఛాన్స్ ఉంటుంది. లేదు ఫ్లాట్గా ఉన్నా స్టిల్ ఒక ఛాన్స్ అయితే ఉంటుంది, కానీ మరీ అంత పెద్ద ఛాన్స్ కాదు. సో ఉంది, హోప్ ఉంది. హోప్ వదులుకోకండి, గట్టిగా ప్రయత్నించండి. మీరు కూడా హోప్ వదులుకోకండి, మీరు గట్టిగా ప్రయత్నించండి, ఇద్దరు ప్రయత్నించండి. ఈ లోపల ఇమ్మాన్యుయల్ కూడా నెక్స్ట్ వీక్ నామినేషన్లోకి వస్తే ఇమ్మాన్యుయల్ ఫ్యాన్స్ కూడా ఇంకా గట్టిగా ప్రయత్నించండి. ప్రయత్నించి మంచిగా ఒక టఫ్ కాంపిటీషన్ ఇవ్వండి, ఆ టాప్ 5లోనో విన్నర్కో దేనికో దానికి. ఇది సో కళ్యాణ్ ప్రజెంట్ నెంబర్ 1లో ఉన్నాడు. తనుజ ఓటింగ్ నిజం కాదంటే తనుజ ఓటింగ్ నిజమే, ఇన్ని వారాలు మనం చూసింది. బట్ ఏంటంటే కొంతమంది ఫ్యాన్స్ డివేట్ అయ్యి వేరే చోటకి వెళ్ళి క్రాస్ ఓటింగ్ చేయడం వల్ల ఆవిడ పర్టికులర్ పోల్స్లో డౌన్లో ఉంది. ఇది ద మ్యాటర్. నెక్స్ట్ ఇంకో మ్యాటర్ చెప్తా. డెమాను రీతు వీళ్ళు మారరు, వీళ్ళ జాతకం మారదు, రెండూ జరగవు. మార్నింగ్ లైవ్లో లేని రచ్చ రీతు తల మీద వేసుకుని దాన్ని డెమానికి రుద్దటం, డెమాన్ ఫ్రస్ట్రేట్ అవటం, నైట్ అంతా ఒక రచ్చ, ఉదయాన్నే ఒక రచ్చ. ఖాళీగా ఉంటే ఎక్కడ మనం ఏంటో అదేమో నాకు అనిపిస్తుంది రీతు సైడ్ నుంచి ఎక్కువగా, డెమాన్ సైడ్ నుంచి కాదు. కానీ కరెక్ట్ మీ ఫేవర్ రాంగ్, అగ్రీ చేస్తే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. దీనికోసం ఫుటేజ్ కోసమో అటెన్షన్ కోసమో రీతు కావాలి ఏదో పొడిసిద్దేమో అని అనిపిస్తుంది కొన్నిసార్లు. ఒక్కసారి రీతు పొడిచిన తర్వాత డెమోన్ ఆపడం, డెమోన్ ప్రాబ్లం అది. ఇంకా దాన్ని సాగదీస్తా దానికి అది కంక్లూజన్ వచ్చి ఏదో ఒకటి కంక్లూజన్ రాకపోయినా వచ్చినా కూడా మళ్ళీ ఏదో ఒకటి చేస్తా. ఆవిడ పొడవటం ఆపదు, ఈయన సాగదీయటం ఆపడు. ఇద్దరు కాంబినేషన్ రేరెస్ట్ కాంబినేషన్, అసలు అమ్మో అనిపిస్తుంది. అది సంగతి. సో అలా అంటే ఎవరో ఒకరు ఇన్వాల్వ్ అయ్యి ఏదో ఒకటి చేసేదాకా వాళ్ళ గొడవలన్నీ ఆగవన్నమాట. అలా ఇంకేదో చిరా పెడతా ఉంటారు. సో ఇంత కష్టపడి వీకెండ్లో మోకాల మీద కూర్చొని డోర్లు తెరిపించుకొని అంత చేసినా కూడా ఓటింగ్లో వీళ్ళ జాతకం మారలేదు భయ్య. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. దాని తర్వాత మనం ఎంత ట్రై చేసినా కూడా కొన్నిసార్లు సక్సెస్ అవ్వచ్చు, కానీ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఫెయిల్ అవుతాం. సో ఫస్ట్ ఇంప్రెషన్ ఏ ఇంప్రెషన్ లేకపోయినా మనకు సక్సెస్ వస్తుంది, కానీ బ్యాడ్ ఇంప్రెషన్ పడితే మాత్రం దాన్ని తీసుకెళ్ళి నార్మలైజ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి గుడ్ బిల్డ్ చేయడం మాత్రం చాలా కష్టం. 15 వారాల టైం సరిపోదు. ఫ్యాక్ట్ ఇది.
బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది. అట్లీస్ట్ నో ఇంప్రెషన్ ఉన్నా ఓకే అప్ అవుతుంది లేదా డౌన్ అవుతుంది. డౌన్లో నుంచి జీరోకి తీసుకొచ్చి జీరో నుంచి అప్ చేయాలంటే ఎంత కష్టం. సేమ్ డెమోన్కి రీతుకి జరుగుతుంది ఇదే. ఎంత కష్టపడినా కూడా ఫలితం దక్కట్లా. కష్టమే ఉంటుంది కానీ ఫలితం ఉండట్లా. టాప్ ఫైవ్ అనుకుంటారు, డెమోన్ ఈజీగా టాప్ 5, రీతు ఈజీగా టాప్ 5 అనుకుంటారు కానీ నాకు అనిపించట్లా. 3 ప్లేస్లే టాప్ 5లో కన్ఫర్మ్ అయినట్టు ఉంది. ఇంక 2 కన్ఫర్మ్ అవ్వాలా. బర్నీ గారికి ఛాన్స్ ఉంది, సుమన్ శెట్టి ఛాన్స్ ఉంది, సంజన గారికి ఛాన్స్ ఉంది, డెమోన్కి ఛాన్స్ ఉంది, రీతుకు ఛాన్స్ ఉంది, గౌరవ్కి కూడా ఛాన్స్ ఉంది. దివ్య కూడా ఇప్పుడు అటు ఇటు అయితే దివ్య కూడా ఛాన్స్ రావచ్చు. ఆ 2 ప్లేస్ల కోసం ఒక టఫ్ కాంపిటీషన్ ఉంది. టీఆర్పీలు చూస్తే తెలుగు బిగ్ బాస్కి మంచి టీఆర్పీలు వస్తున్నాయి. అందుకని నా సీజన్ గిట్టి కంటెస్టెంట్స్ ఫ్లాప్ అని మనోళ్ళు రైవలరీస్ మెయింటైన్ చేయక సరైన టైంలో హైలో ఉన్నప్పుడు వీళ్ళు మంచి టాస్క్లు పెట్టలేక ఇది అవుతుంది. కానీ ఆడియన్స్ చాలా ఇంట్రెస్టింగ్గానే చూస్తున్నారు. ఆ కాంపిటీషన్ ఉంది. డెమోన్ రీతి టాప్ 5 వస్తారు. సో వీళ్ళిద్దరు పేరు వాళ్ళిద్దరు పేరు వీళ్ళ పేరు వాళ్ళ పేరు మధ్యలో ఎమాన్యుయల్ లేదు, అలా లేదు సిచ్యువేషన్. ఓటింగ్ లేదు. వాళ్ళు ఆ గేమ్ పుంజుకున్న తర్వాత బిగ్ బాస్ టీం ఎలా అయితే హై మూమెంట్ వచ్చిన తర్వాత మంచి టాస్క్లు పెట్టకుండా డౌన్ చేస్తున్నారో వీళ్ళు కూడా వీళ్ళ గేమ్కి హై మూమెంట్ వచ్చినప్పుడు లేనిపోని రచ్చబెట్టుకొని డౌన్ చేసుకుంటున్నారు. ఆడియన్స్ ఓటింగ్ అనేది సరి పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేయలేకపోతున్నారు. సో అలాగా వీళ్ళ జాతకం అయితే మారట్లేదు. వీళ్ళు ఇంకా అదే ఎప్పటిలాగే డేంజర్ జోన్లోనే ఉంటున్నారు. ఆ డేంజర్ జోన్లో ఉండే వాళ్ళతో వాళ్ళు కూడా సేద తీరుతూ ఉంటారు. సో పొజిషన్స్ చెప్పుకోవాలి అంటే ఫస్ట్ కళ్యాణ్ చెప్పాను, సెకండ్ తనుజ చెప్పాను, థర్డ్ బర్నీ అన్నాడు. ఇది ద సర్ప్రైజ్. అమ్మో రే ఓవర్ చేయకు, ఇది సర్ప్రైజే. సో బర్నీ అన్న ఇంకొంచెం ఏదైనా సరే ఎవరైనా అన్న కామెడీగా ఉందన్న అది అంటే ఇంక రెచ్చిపోయి ఏదో చేసేస్తూ ఉండటమే తగ్గమ్మా. బర్నీ అన్న థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ఇక్కడ కూడా తనుజ గారి ఫ్యాన్స్ చెయ్యి ఉండొచ్చు, ఇందులో కూడా చెప్పలేము. బట్ ఈయన థర్డ్ ప్లేస్లో ఉండటం ఈ పోల్స్లో కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడో స్టార్టింగ్ ఆఫ్ ద వీక్స్ అలా ఉన్నాడు ఆయన, మళ్ళీ ఇప్పుడు అలా ఉన్నారు. నెక్స్ట్ ఫోర్త్ సుమన్ శెట్టి అన్న. సుమన్ శెట్టి అన్న ప్రభంజనం మాత్రం కొనసాగుతుంది భయ్య. ఆయనకి మంచి ఓటింగే పడతా ఉంది. సో ఇంకొంచెం ఆయన వెళ్ళే కొద్ది కొంచెం 1-2 పాయింట్లని పాజిటివ్గా యాడ్ అవుతున్నాయి కానీ నెగిటివ్గా యాడ్ అవ్వట్లేదు. సుమన్ శెట్టి అన్న ఏం చేయట్లేదు అన్నట్టు ఏం లేదు, ఏదో ఒకటి చేస్తున్నాడు. సుమన్ శెట్టి అన్న తర్వాత సంజనా గల్రాని గారు ఉన్నారు ఈ పర్టికులర్ పోల్లో. సో 1, 2, 3, 4 5th ప్లేస్లో సంజనా గల్రాని గారు, 6th ప్లేస్లో దివ్య నిఖిత. తనూజ హ్యాటర్స్ ఎవరైతే ఉన్నారో, తనూజ ఫ్యాన్స్ ఎట్టయితే దివ్యకి ఆపరేషన్ దివ్య స్టార్ట్ చేశారో వీళ్ళు కూడా ఆపరేషన్ దివ్య స్టార్ట్ చేసి ఉంటారు నాకు తెలిసి, తనూజ హ్యాటర్స్ ఎవరైతే ఉన్నారో. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, దివ్య కూడా చేస్తున్నారు. సో దట్ దివ్య పైకి వెళ్ళాలి అని చెప్పాను కదా, ఛాన్స్లు అట్లాగే ఉంటాయి. మనమే అనుకుంటే అవ్వదు, పక్కన వాళ్ళు కూడా ప్లాన్లలో ఉంటారు. సో అలా దివ్యకి మేబీ ఈ సోషల్ మీడియాలో పైకి వెళ్తా కనిపించవచ్చు. బట్ స్టిల్ పెద్ద తోపు తురుముకొని ఓటింగ్ ఏం కాదు, 4.92%. ఇది గుర్తుంచుకోండి. సంజన గారికి 6.22%, దాని తర్వాత దివ్యకి 4.92%, రీతుకి 4.17%. అంటే డిస్మిల్స్లోనే డిఫరెన్స్ ఉంది. దాని తర్వాత డెమోన్ 3.88%, ఇది కూడా డిస్మిల్స్లోనే డిఫరెన్స్ ఉంది 0.4. నెక్స్ట్ గౌరవ్ గుప్తా 3.28%, ఇది డెసిమల్స్లోనే ఉంది 0.6. లాస్ట్కి నిఖిల్ 3.03%, 0.2% డిఫరెన్స్ ఉంది. ఇది సంగతి. సో దీని ప్రకారం చూసుకుంటే దివ్య నిఖిత, రీతు చౌదరి, డెమోన్ పవన్, గౌరవ్ గుప్తా, నిఖిల్ నాయర్ అందరూ డేంజర్ జోన్లో ఉన్నారు. ఇప్పుడు తనుజ గారి ఫ్యాన్స్ కానీ, కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, ఇమాన్యుయల్ ఫ్యాన్స్ కానీ ఏదైనా క్రాస్ ఓటింగ్, ఇమాన్యుయల్ ఫ్యాన్స్ లేడు కాబట్టి అది క్రాస్ ఓటింగ్ అనలేవు. బట్ వీళ్ళు క్రాస్ ఓటింగ్ చేసి గౌరవ్కి నిఖిల్కి వేస్తూ ఉంటే ఈ వారం ఒక షాకింగ్గా ఒక పెద్ద తలకాయ లేచిపోయే అవకాశం ఉంది. చెప్పలేం. ఆ పెద్ద తలకాయ అంటే ఎవరంటే ఇక్కడ ఎవరో కాదు. అంటే జనరల్గా మనం ఈ నామినేషన్స్ తర్వాత గెస్ట్ చేసేది ఏంటంటే గౌరవ్ కానీ లేదా నిఖిల్ కానీ వెళ్ళిపోతాడని గెస్ట్ చేస్తాం. ఆ పెద్ద తలకాయ ఎవరై ఉండొచ్చు అంటే రీతు కానీ డెమోన్ కానీ. వాళ్ళిద్దరిలో ఒకళ్ళు వెళ్ళిపోయినా కూడా మన ఈ వారం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. అలాంటి ఓటింగ్ జరుగుతుంది ఇక్కడ. వేరే వాళ్ళు తీసేయడం కోసం గౌరవ్కి నిఖిల్కి ఓట్లు వేస్తే వాళ్ళిద్దరూ సేఫ్ అయితే కనుక మిగతా ఉన్న వాళ్ళల్లో ఎవరైనా కిందకు వస్తారు. దివ్యానే రావాలని రూల్ లేదు. నిఖిల్ డెమోను రావచ్చు, రీతు కూడా రావచ్చు. ఒక్కసారి డెమోను, రీతు, దివ్య ముగ్గురు సేమ్ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్స్తో వచ్చిన తర్వాత బాల్ బిగ్ బాస్ చేతిలో ఉంటుంది. ఇటు ఇసరాలి, ఇటు కిక్ చేయాలి అని చెప్పి. సో మీరు చేసే ఆపరేషన్స్ చాలామందిని ట్రిగ్గర్ చేస్తున్నాయి. డెమోన్ ఫ్యాన్స్, రీతు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కొద్దిగా ఇట్స్ ఎ వేకప్ కాల్. ఇంక ఇప్పుడే స్టార్ట్ అయింది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఇక్కడ ఇంకోటి చెప్తా. ఇది తిరిగిపోవచ్చు మొత్తం అంతా. ఎలా అంటే ఇమ్యూనిటీ టాస్ జరుగుతుంది కాబట్టి అందులో డెమోన్ కానీ, రీతు కానీ, గౌరవ్ కానీ, డెమోన్ కానీ రీతు కానీ సేవ్ అయితే పర్లా, గౌరవ్ కానీ నిఖిల్ కానీ సేవ్ అయ్యారే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మొత్తం తిరిగిపోద్ది మళ్ళీ. ఇంకా ఇది ఇంకా ఏంటి కుడితిలో పడినట్టు ఏదో అంటారు బా, పొయ్యి మించి పెనం మించి పొయ్యిలో పడ్డట్టు అన్నట్టు. ఏదో కుడితిలో ఎందుకు వచ్చింది నాకు, సరే అప్పుడప్పుడు అలా వస్తూ ఉంటాయి.
సో అంటే నా చిన్నప్పుడు పెరిగిన చోట గేదెలు ఉండేవన్నమాట, అందుకని చెప్పి గుర్తొచ్చుంటుంది నాకు, చైల్డ్హుడ్ మెమరీస్. సరే ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం, వచ్చే వెనక్కి. సో గౌరవ్ కానీ నిఖిల్ కానీ సేవ్ అయితే డెమాన్ అండ్ రీతు పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. ఇద్దరిని సేవ్ చేసి వాళ్ళిద్దరు సేవ్ అయిపోతే ఊహించుకోండి, ఇది ఊహించని పరిణామం, ఇది హఠాత్ పరిణామం. సో అలాగే సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఓటింగ్ లాంటిది బర్నియాన్తో కిందకి దిగుతాడంటే లేదు, బర్నియాన్కి ఈసారి కొంచెం వచ్చింది, కొంచెం సింపతి వచ్చింది. ఆ గోల్డెన్ బజర్ అడగటం కొంచెం ట్రిగ్గర్ అయినాయి కొన్ని ఎమోషన్స్. అలాగే బర్నియాన్ ఫ్యాన్స్ ఇంత ముందు లైట్ తీసుకోవట్లా, కొంచెం చూపిస్తున్నారు పట్టుదల. పైగా ఇంకోసారి డేంజర్కి వస్తాడు కదా బాగా, సో కొంచెం పుంజుకొని ఉంటారు ఆయన కూడా. సో ఇది ఇంకొక పోల్ చెప్తాను, ఇది కొంచెం గత్తరగత్తరగా ఉంటుంది ఈ పోల్, నేను పెద్ద నమ్మని ఈ పోల్ని, బట్ చాలామంది షేర్ చేస్తారుగా చెప్తున్నా. ఇందులో కళ్యాణ్ పడాలా 24.52%. మళ్ళీ డైలాగ్ కొడతా, అవునరా నీకు మా కళ్యాణ్ టాప్లో అంటే నచ్చదు కుళ్ళు. అవును భయ్యా, రెండో ప్లేస్లో ఎవరితో ఉన్నారో చెప్తే ఆవిడ మీకు మబ్బులు ఇడిపోతాయి. సెకండ్ ప్లేస్లో గౌరవ్ గుప్తా ఉన్నాడు 18.13%. ఇప్పుడు చెప్పండి, ఇది పాసిబిలిటీ ఉందా? ఎటు నుంచి ఎట్టేసుకుని ఇది పాసిబిలిటీ ఉందా? లేదు కదా, అది నేను చెప్పేది. అందుకని ఈ పర్టికులర్ పోల్ నేను అసలు నమ్మ ఎప్పుడు చూసినా సరే. థర్డ్ ప్లేస్లో బర్నియాన్ ఉన్నాడు 17%. ఫోర్త్ ప్లేస్లో తనుజ 15.8%. ఫిఫ్త్ ప్లేస్లో రీతు చౌదరి గారు 7.56. సిక్స్త్లో సుమన్ శెట్టి అన్న 4.42. సెవెంత్లో సంజనా గల్రాని గారు 4.25. నెక్స్ట్ దివ్యా నిఖిత, డెమాన్ పవన్ అండ్ నిఖిల్ నాయర్, వీళ్ళందరూ 3.33%. నిఖిల్ ఒక్కడే 1.84%తో ఉన్నారు. దీనికి పాసిబిలిటీస్ చాలా తక్కువ. సో దీనికన్నా ముందు పోలే బెటర్ చెప్పాలనుకుంటే. సో ఆ విధంగా ముందు పోల్ ప్రకారం చూసుకుంటే ఒక 4 డేంజర్ జోన్లో ఉన్నారు. ఈ వారం మరి ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటే ఇప్పుడు కొంచెం చెప్పడం కష్టం, ఎందుకంటే ఇమ్యూనిటీ టాస్కులు అక్కడ ఉన్నాయి కాబట్టి. అందుకని చెప్తున్నా, ఈ వారం మన అనాలిసిస్ చేసుకోవడానికి కానీ ఓటింగ్ చెప్పుకోవడానికి కానీ ఎవరు ఎలిమినేట్ అవుతారని చెప్పుకోవడానికి కానీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రజెంట్ ఉన్న ఇలాంటి ప్రకారమే చూసుకుంటే హై ఛాన్సెస్ ఏంటంటే, ఇప్పుడు ఇది యాస్టీస్గా ఫ్రైడే సాటర్డే ఎగ్జిక్యూట్ అయితే అవ్వదు. ఒకవేళ అయితే మాత్రం గౌరవ్కి నిఖిల్కి ఎక్కువ ఛాన్సులు ఉంటాయి. తనుజ గారి పార్టీ ఎంత క్రాస్ ఓట్ చేసినా కూడా ఎక్కువ డీవియేషన్ చేయలేరు కదా, 50% డీవియేషన్ అయితే చేయలేరు కదా. ఓ 10% డీవియేషన్ చేయగలరు మహా అయితే, ఆ 10% ఉపయోగపడదు అనుకుంటున్నాను నేను. సో దాని ప్రకారం చూసుకుంటే గౌరవ్ నిఖిల్కే ఎక్కువ ఛాన్స్ ఉంది. బట్ ఓవర్ ద వీక్ ఆ ఇమ్యూనిటీ టాస్క్ జరిగిన తర్వాత అందులోంచి కనుక సేవ్ అయిపోతే మొత్తం మారిపోతుంది. సో ఎవరైతే నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు మీ అభిమాన కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఓటింగ్లో, వాళ్ళకి మీరు ఎన్ని ఓట్లు వేయగలిగితే అన్ని ఓట్లు వేసుకోండి. వేరే వాళ్ళ మీద ఫోకస్ చేయకుండా వేసుకుంటే మీకు మంచిది. అదర్వైజ్ ఏమవుతుందంటే వాళ్ళు వెళ్తారో తెలియదు కానీ మీ వల్ల ఇంకొకళ్ళు వెళ్ళిపోవచ్చు. సో అది కొంచెం ఫన్గా ఉండదని నా ఉద్దేశం. గేమ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండాలన్నది నా పాయింట్ అంతే. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మీరు ఓట్స్ చేసుకుంటూ ఉండండి, బాటంలో ఉన్న వాళ్ళైనా టాప్లో ఉన్న వాళ్ళైనా. ఇప్పుడు నేను చెప్పాను కదా అని చెప్పి బర్నీ గారి ఫ్యాన్స్ రిలాక్స్ అయ్యి మా ఓడి థర్డ్ ప్లేస్లో ఉన్నాడు అనుకుంటే కిందకి పడటం ఎంతసేపు పడదు. నిత్యంలో పెద్ద ఉండవేమో కానీ పాములు మాత్రం పెద్ద ఉంటాయి బిగ్ బాస్ హౌస్లో. కాటేస్తే డమ్మ ఢిగ్గన వస్తుంది కిందకి. ఒక టాప్లో పెట్టాలంటే చాలా ఓట్లు వేయాలి, కింద దించాలంటే మ్యాటర్ ఏంటంటే మనం చాలా ఓట్లు వేయాల్సిన అవసరం లేదు, మన ఓట్లు తగ్గించాల్సిన అవసరమే లేదు. పక్కన వాళ్ళకి ఓట్లు పెరిగినా కూడా మనం కింద దిగిపోతాం. రెండింటికి డిఫరెన్స్ అర్థం చేసుకోండి. లాజిక్ కరెక్ట్గానే ఉందా? ఏమో చెప్పేశాను, తప్పు ఉంటే క్షమించండి. సో మనం టాప్లో ఉన్నాడని రిలాక్స్ అవ్వకుండా మంచిగా ఓట్స్ చేసుకోండి. ఈ వారం కొంచెం ఇదిగానే ఉంటుంది. అలాగే మధ్యలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ సేవ్ అయిపోతే అప్పుడు మీరు రిలాక్స్ అవ్వచ్చు, లేదంటే వేరే వాళ్ళకి వేసుకోవచ్చు, అది ఇంకా మీ ఇష్టం. సో కామెంట్ చేయండి, మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు ఏంటి అన్నది కామెంట్ చేయండి. ఇది ఓటింగ్ అనాలిసిస్. రేపు కూడా ఇంకొక ఓటింగ్ అనాలిసిస్తో ఇలా రోజు ఓటింగ్ అనాలిసిస్ ఉంటుంది. ఈ వారం ఉండొచ్చు, పర్లేదు. అనాలిసిస్ మన మెదడుకి పదును పెట్టతారు వీళ్ళు ఎలాగో. సో అదనమాట సంగతి. దీని తర్వాత వీడియో లైవ్లో ఏదైనా జరిగితే వీడియోలు కలుసుకుందాం. ఎవరో మహానుభావులు కొంతమంది కావాలని ట్రిగ్గర్ చేయడానికి ప్రోమో 1కి అనాలిసిస్లు అడుగుతున్నారు భయ్య వాళ్ళు. ఏం చేద్దాం చెప్పండి, ఏం చెప్పాలి? గెటప్పుల్లో రాజుగారు దర్జాగా టీవీగా భలే కూర్చున్నారు, రాజులు ఇద్దరు క్యూట్గా ఉన్నారని చెప్పాలా? ఏం చెప్తాను. సరే ఊరికే వాళ్ళు ఫన్ చేస్తారు కాబట్టి నేను ఫన్ చేస్తున్నాను అనమాట, అంతే. లైవ్లో ఆడిన అప్డేట్స్తో మళ్ళీ తర్వాత వీడియోలో కలుసుకుందాం. లేదంటే సెకండ్ ప్రో మీద ఇంట్రెస్టింగ్గా ఉంటే దాని గురించి మాట్లాడుకుందాం. దీనికన్నా ముందు మిడ్ నైట్ టాక్స్ ఉంది, మధ్యలో కొంచెం ఓవర్ యాక్షన్ చేసి కొద్దిగా నవ్వించడానికి ట్రై చేశారు చూడండి. దానికన్నా ముందు ఎపిసోడ్ రివ్యూ ఉంటుంది. ఎపిసోడ్ రివ్యూకి కొంచెం వాల్యూ లేకుండా పోయింది నాకు తెలుసు. నామినేషన్స్ చూసినారు జనాలు కూడా ఇంట్రెస్ట్ పోయినట్టుంది. సో కుదిరితే చూడండి, బాగుంది ఎపిసోడ్ రివ్యూ కూడా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.